ఇక ఇటు క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్నైతే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. ఇటు క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. కాలనీ ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా గత కొన్ని 2 నెలలుగా ఉత్కంఠ రేపినటువంటి క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ మొత్తం కూడా మున్సిపాలిటీ సంబంధించి కూడా 22 స్థానాలు కూడా 14 బీఆర్ఎస్ సిపిఐ పొత్తుల భాగంగా కూడా 14 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. 7 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానాన్ని ఇండిపెండెంట్ గెలుచుకోవడం కూడా గత నెలలో 7వ తారీఖు నాడు జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఏదైతే ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అప్పుడున్నటువంటి అధికారులు అయితే ఏదైతే ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే అది మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవడంపై కూడా కోర్టు కూడా కొంత ఏదైతే హైకోర్టు సీరియస్ కావడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా ఈ రోజు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పుడైతే ఎన్నిక అయితే సజావుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే 2 స్థానాలు ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి స్థానాలకి ఏదైతే పదవులు అనేది దక్కించుకోవడం జరిగింది. అందులో చైర్మన్ గా కూడా 17వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొడిసెల సంధ్యారాణి, అదేవిధంగా 17 వార్డుకు సంబంధించి మిట్టపల్లి సరిత సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ ఏదైతే మహిళా కౌన్సిలర్ అయితే గెలుచుకోవడం ఏదైతే పదవి చేపట్టడం జరిగింది. ఈ 2 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మొత్తం కూడా కొద్దిసేపటి తర్వాత కూడా అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. కొద్దిసేపటి క్రితం తర్వాత కూడా వాళ్ళకు అధికారికంగా ఏదైతే పత్రాలు అందించి కూడా వాళ్ళని బయటికి పంపించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా గత నెలలో జరిగినటువంటి ఏదైతే ఘర్షణ నేపథ్యంలో కూడా ఈసారి పోలీసులు భారీగా కూడా 600 మంది పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించినటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అయితే ఎన్నిక నిర్వహించింది. ఈ ఎన్నికలలో కూడా ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే హాజరు కాలేదు. మొత్తం కూడా ఒక వన్ సైడ్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లే హాల్ కు చేరుకొని కూడా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. ఎట్టికేలకు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ 2 స్థానాలు సిపిఐ వైస్ చైర్మన్ స్థానం కావచ్చు, పదవి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని అయితే దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది, దక్కించుకోవడం జరిగింది. అరుణ్ కుమార్, బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటాను ఎంతో ధీమాగా ఉంది. సో మరి అక్కడ సంబరాలు స్టార్ట్ అయ్యాయా బీఆర్ఎస్ నుంచి? గత 2 నెలల నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఏదైతే అధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ 22కు 14 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం కూడా అప్పుడే కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కూడా ఏదైతే పదవులను కూడా తమే కైవసం చేసుకోవడం కూడా చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అది పోస్ట్ పోన్ కావడం జరిగింది. కానీ
ఈ రోజు నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా మెజారిటీ ఉన్న నేపథ్యంలో కూడా 14 సభ్యుల మెజారిటీ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, సిపిఐ వైస్ చైర్మన్ స్థానాలను అయితే కైవసం చేసుకున్నది. ఇక ముఖ్యంగా సంబరాలు అయితే మొదలైనాయి. ముఖ్యంగా బాలక సుమాను ఇంటి దగ్గర సంబరాలు కొంతనే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే ఏదైతే గంగుల కమలాకర్ కూడా ఇక్కడే ఉండి కూడా పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఏదైతే చైర్మన్ మన దానికి సంబంధించిన ఇన్ఛార్జిగా కూడా గంగుల కమలాకర్తో వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే భారీ కాన్వాయ్ మధ్య దాదాపు 200 వెహికల్స్ భారీ కాన్వాయ్ మధ్య కూడా ఏదైతే కౌన్సిలర్లను తీసుకొచ్చి కూడా ఇక్కడ ఏదైతే హాల్లో పంపిన పరిస్థితి ఉన్నది, ఈ హాల్లో కూడా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. మరికొద్ది సేపటి తర్వాత కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.